హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ విత్ బాను. ఈరోజైతే నేను మీ అందరికీ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకునే చికెన్ పలావ్ విత్ చిల్లుడ్ రైతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా మనకి ఈ చికెన్ పలావ్ చేసుకోవడానికి చికెన్ అయితే తీసుకొని మంచిగా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని మనం మ్యారినేట్ అయితే చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నటువంటి చికెన్లో కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది మనం రైస్కి కూడా సరిపడినంతగా, మనం పలావ్ మొత్తానికి ఎంతైతే కావాలో అంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అలానే ఒక టేబుల్ స్పూను ధనియా జీరా పౌడర్ అయితే వేసుకున్నాను. అలానే ఒక 1 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవాలి. 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను గడ్డ పెరుగునైతే వేసుకుంటున్నాను. పుల్లటి పెరుగుంటే వేసుకోండి, నా దగ్గర పుల్లటి పెరుగు లేదు, సో నేను గడ్డ పెరుగుంటే గడ్డ పెరుగునైతే వేసుకొని, చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మ్యారినేట్ అయితే చేసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు కొంచెం తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ చక్కగా మ్యారినేట్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, దానికి ప్రెజర్ అయితే ఇవ్వాలి. చికెన్కి ప్రెజర్ ఇస్తూ మనం కలుపుకున్నాము అంటే కనుక చక్కగా దానిలో ఉన్న మసాలా మొత్తం కూడా చికెన్కి పడుతుందన్నమాట. ఇప్పుడు దీనిలో మనం కొంచెం నిమ్మకాయను కూడా పిండేసుకొని నిమ్మకాయ రసం వేసుకున్నాక ఇంకొకసారి మళ్ళీ బాగా ప్రెజర్ ఇస్తూ చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం చేత్తో కలుపుకుంటేనే ఆ ప్రెజర్ వలన ఆ మసాలా అంతా కూడా చికెన్కి పడుతుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను బిర్యానీ పలావ్ కోసం రైస్ అయితే సోనా మసూరి తీసుకుంటున్నాను. నేను 2 గ్లాసుల రైస్ అయితే తీసుకొని ఇలా నీట్గా కడిగి పెట్టేసుకొని దీనిలో కొన్ని వాటర్ అయితే వేసి నానబెట్టుకుంటున్నాను అనమాట. మనకి చికెన్ మ్యారినేట్ అవుతుంది కదా, అలానే రైస్ కూడా ముందుగా నానబెట్టుకుంటే రైస్ పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు మనం పలావ్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి, నేనైతే రైస్ కుక్కర్లో చేస్తున్నాను, విడిగా చేయట్లేదు. ముందుగా కుక్కర్ని అయితే పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకి బిర్యానీ మసాలా హోల్ స్పైసెస్ ఏవైతే ఉంటాయో ఆ హోల్ స్పైసెస్ మొత్తం వేసుకొని ముందుగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దానిలోనికి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఈ ప్రాసెస్ మనం హై ఫ్లేమ్లో పెట్టేసి చేసేసుకోవచ్చు, తొందరగా ఫ్రై అయితే అయిపోతాయి. మధ్యలో మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే మనకు ఆనియన్స్ చక్కగా ఈవెన్గా ఫ్రై అయితే అయిపోతాయి. ఇప్పుడు దీనిలోకి కొంచెమంత కరివేపాకు, కొత్తిమీర, తరిగి పెట్టుకున్నటువంటి పుదీనా వేసి ఇంకొకసారి అయితే చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిపోయేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా ఫ్రై అయినాయి కదా, మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇప్పుడు దీనిలోకి వేసేసుకొని చక్కగా ఒకసారి పెట్టేసుకోవాలి. ఇలా కలిపేసి మనం పెట్టడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటికి రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఒక 2-3 నిమిషాలు అలా వదిలేసాము అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చి మొత్తం ఎగిరిపోవాలన్నమాట. వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా మనం ఈ చికెన్ని ఫ్రై అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చికెన్లో వచ్చిన వాటర్ కూడా మొత్తం ఫ్రైలా అయిపోయింది కదా. ఇది మొత్తం కింద ఈవెన్గా స్ప్రెడ్ అయితే చేసేసుకొని 1 నిమిషం పాటు నేను మూత అయితే పెట్టేసుకొని తీస్తున్నాను. ఇంకా అంటే వాటర్ అనేది ఏమీ లేకోకుండా ఉండడం కోసం అన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉండడం వలన చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా చక్కగా కుక్ అయిపోతుంది. చికెన్ ముక్కలు కూడా మనకి జ్యూసీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీనిలోనికి మనం ముందుగా కడిగి పెట్టుకుని నానబెట్టుకున్నటువంటి రైస్ని అయితే వేసేసుకుంటున్నాను. ఈ రైస్ని కూడా వేసేసి కొంచెం సేపు ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా చికెన్ ముక్కలతో పాటు ఫ్రై అయితే చేసుకోవాలి. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి ఒకటికి 1 కప్పుకి 2 కప్పుల
కొలత చొప్పున 4 గ్లాసుల వాటర్ అయితే నేను వేసేసుకుంటున్నాననమాట. చూసారు కదా! ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం చికెను, రైసు మొత్తం అంతా కూడా వాటర్‌లోకి కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ కూడా చూసుకోండి. సాల్ట్ కూడా చూసుకొని ఒకవేళ మీకేమన్నా తక్కువ అనిపిస్తూ ఉంటే ఆ సాల్ట్‌ని కూడా మనం వేసుకొని ఇలా కుక్కర్‌ని మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ అయితే వచ్చేదాకా 3 విజిల్స్ ఏపిచ్చుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా మనం ప్రెషర్ కుక్కర్‌లో చేయడం వలన చాలా ఈజీ మెథడ్‌లో మనకి మంచిగా తొందరగా అయితే అయిపోతుంది. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. అంటే మనం విడిగా చేయడం వల్ల చేసేటప్పుడు చాలా టైం ప్రాసెస్ పడుతుందనమాట. ఇప్పుడు ఆ విజిల్స్ కుక్కర్ విజిల్స్ వస్తూ ఉన్నాయి కదా! మనం ఇప్పుడు దీనిలోనికి రైతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. రైతా కోసం మనం ఒక బౌల్ తీసుకొని నేనైతే నా దగ్గర పుల్ల పెరుగు లేదు. గడ్డ పెరుగే ఉంది. నేను అది వేసుకొని చక్కగా విస్కర్ తోటి చక్కగా చేసేస్తున్నాను. ఈ పెరుగుని చక్కగా చిలికేసుకొని దీనిలోకి వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ అనేవి మనం ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది మరీ పలచగా ఉండకూడదు, అలానే మరీ చిక్కగా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం ఈ పెరుగునైతే ఇలాగా ఒకసారి విస్కర్ తోటి బీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని అయితే వేసేస్తున్నాను. ఈ ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి అన్నమాట. అలానే సన్నగా తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుమును కూడా వేస్తున్నాను. క్యారెట్ తురుము వేసుకోవడం వల్ల మన రైతాకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. తినేటప్పుడు చాలా బాగుంటుంది. దీనిలోనే టేస్ట్కి తాగినంత సాల్ట్ని కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఆ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా విడివిడిగా వచ్చేలాగా మనం దాన్ని కొంచెం ప్రెజర్ ఇస్తూ ఇవన్నీ కూడా పెరుగులో కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా కొంచెం ప్రెజర్ ఇస్తూ మనం కలుపుకోవడం వలన ఉల్లిపాయ ముక్కలు దేనికవి సపరేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. బాగా బీట్ చేసుకోవాలి. మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఈ రైతాని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి తినే ముందు తీస్తాను. ఈ రైతా మనం చిల్డ్గా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా! ఇలా కొత్తిమీర వేసేసి ఫైనల్గా నేనైతే గార్నిష్ చేసుకున్నాను. మన రైతా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేసి తినే ముందు బయటకు తీసుకొని చిల్డ్గా సర్వ్ అయితే చేసుకుంటాను. ఇప్పుడు చూసారు కదా! మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ గ్యాప్లో మనకి కుక్కర్లో ఉన్న ప్రెజర్ అంతా పోయింది. ఇప్పుడైతే మనం ఆ కుక్కర్ని మూత తీసి చూసుకుందాము. చూసారు కదా! రైస్ అయితే చక్కగా కుక్ అయింది అనమాట. ఇంకా వేడిగానే ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సైడ్ నుంచి, ఇది వేడిగా ఉంది కాబట్టి కొంచెం సైడ్ నుంచి అయితే తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను నేను. చూసారు కదా! ఇది వేడివేడిగా ఉండడం వలన మనకి కొంచెం ముద్దగా అన్నట్టు అనిపిస్తుంది. ఈ రైస్ చల్లారితే కనుక పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. మనకి కొలత అనేది రైస్, ఒక కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనకి వేడి మీద కొంచెం అలా కనిపిస్తుంది. తర్వాత చల్లారిన తర్వాత అయితే మాత్రానికి పొడి పొడిగా వస్తుందన్నమాట రైస్. చూస్తున్నారు కదా! ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని చిల్లుడు రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా చేసుకునే రైతా విత్ చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్.